టికెట్ల కోసం నిన్నటిదాకా క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పోటీ అంటే భయపడుతున్నారా? టికెట్ ఇస్తామని పిలుస్తున్నా లీడర్లంతా ఎందుకు జంకుతున్నారు? బీజేపీ కాంగ్రెస్ లో టికెట్ల జోష్ పెరుగుతుంటే బీఆర్ఎస్ లో ఆ సందడే లేకుండా పోయింది. టికెట్ కోసం కేసీఆర్ కేటీఆర్ ఫోన్లు చేసి పిలుస్తున్నా నేతలు ఎందుకు ముందుకు రావడం లేదు? 2019లో కారు సారు సర్కారు మనకు 16 అని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఏజెండాతో వెళ్తోంది. ఇంతకీ ఏ సెగ్మెంట్ లో ఏం జరుగుతోంది? అసెంబ్లీ రిజల్ట్ తర్వాత కారు రివర్స్ గేర్ లో వెళ్తుంది. లోక్సభ అభ్యర్థుల కోసం హైకమాండ్ తంటాలు పడుతుంది. టికెట్ల కోసం నిన్నటిదాకా పోటీ పడ్డ నేతలు ఇప్పుడు ససేమిరా అంటున్నారు. పోటీ అంటేనే వెనకడుగు వేస్తున్నారు. 3 నెలల్లో పార్టీపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ లోక్సభ ఎన్నికల జోష్ కనిపిస్తుంటే బీఆర్ఎస్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలుంటే సిటీ శివార్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, మెదక్ లోక్సభ సెగ్మెంట్లలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచింది. ఈ 3 ఎంపీ స్థానాలు పక్కా గెలవాలని లెక్కలేసుకుంది. ఉత్తర తెలంగాణలోనూ కొన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ వర్కౌట్ అవుతుందని అంచనా వేసుకుంది. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సీన్ రివర్స్ అవుతున్నట్టు పార్టీ నేతలే చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ లో ఎంపీ టికెట్ల కోసం కనీస పోటీ లేకుండా పోయింది. టికెట్ల కోసం నేతల్ని పార్టీ హైకమాండే అడిగే దుస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పరిధిలోని అన్ని స్థానాలను బీఆర్ఎస్ గెలిచింది. నిజానికి ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కోసం నేతల పోటీ పడాలి. కానీ ఆ సీన్ మల్కాజ్గిరిలో కనిపించడం లేదని సీనియర్లే చెప్పుకుంటున్నారు. మల్లారెడ్డి కుటుంబానికి ఆ స్థానం కేటాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండానే అక్కడి నుండి టికెట్ ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేల బలం ఉన్న ఆ పార్టీ నుండి మాత్రం టికెట్ అడిగేందుకు లీడర్లు జంకుతున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో పార్టీ అధికారంలో ఉంటేనే గెలువని బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఎలా గెలుస్తుందని లెక్కలేసుకుంటున్నారు గులాబీ లీడర్లు. ఇక సికింద్రాబాద్ పార్లమెంటులోనూ అదే సిచ్యువేషన్. అసెంబ్లీ ఎన్నికల ముందు సికింద్రాబాద్ సీటుపై తలసాని కుమారుడు సాయి కన్నేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో తలసాని ఫ్యామిలీ కూడా పోటీ అంటేనే భయపడుతుందని టాక్. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీ 2 నెలల కిందటే అధికారికంగా ప్రకటించింది. రంజిత్ రెడ్డి కూడా పోటీ చేసేందుకు సై అన్నారు. ఇప్పుడు గ్రౌండ్ నుండి వస్తున్న సర్వేల ఆధారంగా ఆయన కూడా పోటీ అవసరమా అని తన అనుచరులతో కామెంట్ చేస్తున్నారని సమాచారం. మహబూబ్ నగర్ పార్లమెంటు నుండి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే ఆయన చేతులెత్తేశారట. ఇక్కడి నుంచి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డిని పోటీలో ఉండాలని కోరిందట. పోటీకి ఓకే, కానీ ఎన్నికల ఖర్చు అంతా పార్టీదేనని మెలికపెట్టినట్టు చెబుతున్నారు. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. ఇక్కడ అభ్యర్థి కోసం పార్టీ వెతుకుతుంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకరను బరిలోకి దిగాలని కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక నల్గొండలో గుత్త అవినాష్ రెడ్డి పోటీలో ఉండేందుకు మొదట్లో ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత వెనకడుగు వేస్తున్నట్టు టాక్. భువనగిరి నుండి పైల శేఖర్ రెడ్డిని దింపితే గౌరవప్రదమైన ఓట్లొస్తాయని పార్టీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక వరంగల్ నుండి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను మొదట్లో పోటీ చేయాలని పార్టీ కోరింది. ఆయన ఓకే అన్నారు. ప్రస్తుతం రమేష్ కూడా డైలామాలో పడ్డారని టాక్. ఫైనల్ గా సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యతో పోటీ చేపించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ కవిత మరోమారు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కవితను దింపకుండా మరో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను ఇందూరు నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారని సమాచారం. అయితే బాజిరెడ్డి కూడా పోటీ చేయాలా వద్దా అనే పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతుంది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పోటీ చేయాలా లేక పార్టీ మారి చేయాలా, పార్టీ మారకుంటే సైలెంట్ గా ఉండాలా అనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్ కు కాస్త బలమున్న మెదక్ లోక్సభకు కూడా సరైన అభ్యర్థులు దొరకడం లేదట. ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డిని పోటీ చేయాలని కోరడంతో ఆయన పని కూడా మొదలుపెట్టారు. అయితే తాజా సర్వేలు ఆయనకు వ్యతిరేకంగా వస్తుండటంతో వాస్తవ పరిస్థితిని పార్టీ అధినేత దృష్టిలో పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవేళ వెంకటరామరెడ్డిని తప్పిస్తే గాలి అనిల్ కుమార్ గాని ఒంటేరు ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపాలని చూస్తున్నారని టాక్. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కొప్పుల ఈశ్వర్ మినహా మరో లీడర్ లేరు. ఖమ్మం, మహబూబాబాద్ నుంచి మరోసారి పోటీకి ముందుకు రావడం లేదు సిట్టింగ్ ఎంపీలు.